హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం మోరు వచ్చామండి. మోరులో జీడిపప్పు ఫేమస్ కదా. ఒక ఇంటి దగ్గర వచ్చాము. వీళ్ళు దీన్ని మళ్ళీ ప్రాసెసింగ్ చేస్తాం అనమాట. ఎంత కూడా క్వాలిటీలో చేసి దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే ప్యాక్ చేస్తారన్నమాట. వీళ్ళ ముందు పిక్కలు వస్తాయి, దాన్ని మళ్ళీ కట్ చేసి ఆ పిక్కలు మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళు ప్యాక్ చేస్తారు. అందులో గ్రేడింగ్ బద్దలు వస్తాయి కదా, అవన్నీ తీసేసి ఇవన్నీ ఇలాగ మూటల్లో ఉంటాయి కొన్ని, అవన్నీ గ్రేడ్ చేస్తారన్నమాట. ఇక్కడ ఈ మోరు వచ్చేసరికి ఈ పిక్కలన్నీ కూడా ఏమవుతాయంటే తెచ్చుకున్న తర్వాత గ్రేడ్ చేస్తారు. కట్ చేసిన తర్వాత వీళ్ళు ఈ ప్రాసెసింగ్ అనేది మొదలు పెడతారు. నిజంగా చాలా వండర్గా ఉంటుందండి. ఇక్కడ జీడిపప్పు వచ్చి చాలా క్వాలిటీస్ ఉంటాయి. ముక్క ఉంటుంది, కటింగ్ ఉంటుంది. వీళ్ళు మళ్ళీ దీనికి కేటాయించి ఏం చేస్తారంటే దీన్ని మళ్ళీ ప్యాక్ చేసి వేరే వేరే ఊర్లు దీన్ని మళ్ళీ పంపిస్తారు. అందులో ఇంకో రకం ఈ గుండు కదండి, ఇది మనం చూసింది, ఇది గుళ్ళు వచ్చినాయి. ఇందులో మళ్ళీ బద్ద కూడా ఉంది, అది కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసరికి బద్ద. దీన్ని మళ్ళీ క్వాలిఫై చేసి దీంట్లో కటింగ్ అంతా తీసి ఏదైతే కరెక్ట్గా ఉందో దాన్ని మళ్ళీ వీళ్ళు ప్రాసెస్ చేసి ప్యాక్ చేస్తారన్నమాట. ఈ ప్యాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి క్వాలిటీ పప్పు అయితే మనకి లభిస్తుంది కాజులో. దీనికి కొంత ఏమో మామూలుగా డ్రై ఫ్రూట్స్కి వెళ్తుంది, కొంత అయితే ఈ బెల్లంతో తయారు చేసే మెటీరియల్ కొంత పోతుంది. ఈ మొత్తం మీద ఈ మెటీరియల్ అనేది ఇక్కడ మంచిది క్వాలిటీ దొరుకుతుంది. ఎందుకంటే గ్రేడ్ చేసి వీళ్ళు అమ్ముతారు అన్నమాట. ఈ జీడిపప్పు ఈ ఊర్లో వీళ్ళందరూ ప్రతి ఇంటికి ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేసి వీళ్ళు కుటీర పరిశ్రమగా చేస్తుంటారు. ఈ ఎక్కడి నుంచో పిక్కలు సేకరించిన తర్వాత ఇలా చేస్తారన్నమాట. ఈ బత్తాల్లో ప్యాక్ చేశారు కదా కాగిత సంచుల్లో, అదొక రకం. మళ్ళీ దాన్ని గ్రేడ్ చేసి దేనికి డివైడ్ చేస్తారు. ఈ డివైడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ప్రాసెసింగ్. గుండు ఒక ప్యాక్ చేస్తారు, ఈ బద్దలో ఒక ప్యాక్ చేస్తారు. ఈ బద్దలో మళ్ళీ కటింగ్ వస్తుంది, ఆ కటింగ్ కూడా మళ్ళీ ప్యాక్ చేస్తారు. ఇదంతా గుండు మాట. వీళ్ళు డివైడ్ చేసి దీన్ని ప్యాక్ చేస్తారు. కేజీలు, అర కేజీలు, పావు కేజీలుగా చేసి మళ్ళీ దీన్ని బయటికి మార్కెటింగ్ చేస్తారు. అదేంటి విషయాలు ఇంకా ఉన్నాయి. మీకు మళ్ళీ ఇంకా ఈ మిషన్లో కటింగ్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా ప్రాసెసింగ్ చేస్తారో అవి కూడా చూపిస్తాను. ఇంకా ముందుకు వెళ్దాం. ఈ జీడిపిక్కలు ఉన్నాయి కదా, ఇవి కట్ చేసి దానివల్ల చేతితో కొడుతున్నారండి. ఇలా కొట్టిన తర్వాత ఈ జీడిపప్పు ఏదైతే ఉందో ఇలా వస్తుందన్నమాట, కాజు. దాన్ని మళ్ళీ పైన పొరలండలు ఉంటుంది, అది కట్ చేస్తారు. ఇవన్నీ ఇవన్నీ కూడా కాల్చినటువంటి జీడిపిక్కలు అన్నమాట. ఇవన్నీ వీళ్ళందరూ కొడుతున్నారు, చేతితో కొడుతున్నారు కదా, అవి కూడా ఆ కొట్టిని వీళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు. ఇదంతా కూడా కుటీర పరిశ్రమ. చూసారు కదా, ఎంత చాలా ప్రాసెసింగ్ మరి చాలా ఎక్కువ పని ఉంటుంది. అలా చేస్తేనే జీడిపప్పు అనేది తయారవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం.